చాలా రోజులు అయిపోయిందండి, తీయలేకపోయినాను. ఈరోజు అయితే రాగి మాల్ట్ అయితే చేస్తాను. రాగి మాల్ట్ ఎట్లా చేయాలంటే రాగులు ఎసురు పెట్టుకొని, నీళ్ళు ఎసురు పెట్టుకొని రాగులు బాగా మలుచుకొని, రాళ్ళు ఏం లేకుండా ఎసురు తెల్లిన తర్వాత రాగులు వేసేయాలి. బాగా కుత్త ఉడకాలి. రాగులు ఉడికిన తర్వాత ఇట్లా వడబోసుకోవాలి. ఉడికి బాగా 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇట్లా వడబోసుకోవాలి. రాగులు వడబోసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం వేసుకొని ఇట్లా వేయించుకోవాలి. రాగులు బాగా ఎర్రగా వేయించుకునేసి పెట్టుకోవాలి. ఇది నాకు మా అమ్మ నేర్పించిన రెసిపీ అండి, రాగి మాల్ట్. మేము స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మా అమ్మ మజ్జిగలో కానీ బెల్లం వేసి నెయ్యి వేసి కలిపి ఇచ్చేది రాగి పిండి. బాగా కమ్మగా స్కూల్ నుంచి వస్తానికి తినేది మేము. రాగులు మనం వేయించుకున్న రాగులు అండి, ఈ విధంగా మిక్సీకి పొడి కొట్టుకోవాలి. పొడి కొట్టుకున్న తర్వాత ఇది ఒక డబ్బాలో వేసుకున్నామంటే మజ్జిగలో వేసుకొని తాగొచ్చు, పాలల్లో వేసుకొని తాగొచ్చు, లేదు వేడి నీళ్ళు కలిపి కొంచెం బెల్లం కలుపుకొని తినచ్చు. ఒళ్ళికి మంచిదండి, బాగా ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది కదండి రాగుల్లో, మంచిది ఒళ్ళికి. ఈ విధంగా చేసి పెట్టుకొని స్కూల్ నుంచి వచ్చినాక పిల్లలకు పెట్టడము, మనం పెద్దవాళ్ళు కూడా తింటే మంచిది, చాలా మంచిది. ఈ ఎండలకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మజ్జిగలో వేసుకొని తాగితే చల్లగా బాగుంటుందండి. ఈ రాగి మాల్ట్, దీన్ని రాగి మాల్ట్ అంటారు. ఇది మా అమ్మ చెప్పిన రెసిపీ అండి. ఇది మా అమ్మ ఈ విధంగా చేసుకొని మా పిల్లలు, మేము స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చిన్నపిల్లలప్పుడు మాకు స్కూల్ నుంచి వస్తాంటే ఈ విధంగా పెట్టేది ఉంటే. ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.